హాయ్. ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధాన్ని మొదలుపెట్టిన ట్రంప్ చర్చల పేరుతో ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ను పావుగా వాడుకుంటున్నారా? తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వ్యాన్స్ను తెరపైకి తెచ్చారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం విషయంలో ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్లో వ్యాన్స్ ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని వ్యాన్స్ ఇంకా గుర్తించలేదని అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ల మధ్య ఉన్న బంధం ఒక స్నేహంగా కాకుండా ఒక యజమాని విధేయుడి సంబంధంగా కనిపిస్తుంది. ట్రంప్ తన అజెండాను బలంగా వినిపించడానికి, అలాగే తాను చేసే పొరపాట్ల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవడానికి వ్యాన్స్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. వ్యాన్స్ కూడా ట్రంప్కు అత్యంత విధేయుడిగా ఉంటూ ఇరాన్ వివాదం నుంచి సాంస్కృతిక యుద్ధాల వరకు ప్రతి విషయంలోనూ ట్రంప్కు అండగా నిలబడుతున్నారు. దీనికి ప్రతిఫలంగా ట్రంప్ 2028 ఎన్నికల్లో వ్యాన్స్ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య స్పష్టమైన ఆధిపత్య పోరు ఉంది. వ్యాన్స్ ఎప్పుడూ తన అదుపులోనే ఉండాలని, తన మాట దాటకూడదని ట్రంప్ కోరుకుంటున్నారు. ఇటీవల ఇరాన్ విషయంలో జరిగిన పరిణామాలు ఈ ఆధిపత్య పోరును మరింత స్పష్టం చేస్తున్నాయి. ఇస్లామాబాద్లో జరిగిన కీలక చర్చల బాధ్యతను వ్యాన్స్కు అప్పగించడం ట్రంప్ వ్యూహంలో భాగమే. ఆ చర్చలు విఫలమైతే ఆ నెపం వ్యాన్స్ పైకి నెట్టేసి, సఫలమైతే ఆ క్రెడిట్ తాను తీసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్. చర్చలు విఫలమైతే వ్యాన్స్దే బాధ్యత అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన పనితీరుకు అద్దం పడుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో వ్యాన్స్పై వ్యతిరేకత పెరగడం, ఆర్థిక ఆందోళనలు ముడిపడడం వంటి నష్టాలను వ్యాన్స్ ఒంటరిగా భరించాల్సి వస్తుంది. ట్రంప్ మాత్రం తెలివిగా ఈ పరిణామాల నుంచి తప్పించుకుంటూ విమర్శలు తన వరకు రాకుండా వ్యాన్స్ను బలిపశువును చేస్తున్నారు. గతంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మైక్ పెన్స్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2020 ఎన్నికల ఫలితాల ధృవీకరణ సమయంలో రాజ్యాంగ బాధ్యత కోసం మైక్ పెన్స్ ట్రంప్తో విభేదించారు. అక్కడితో ట్రంప్ రాజకీయ సామ్రాజ్యంలో పెన్స్ అధ్యాయం ముగిసింది. కానీ వ్యాన్స్ మైక్ పెన్స్ దారిలో నడవడం లేదు. తనకు ట్రంప్కు మధ్య ఎలాంటి దూరం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ట్రంప్ రాజకీయ అవసరాలకు పూర్తిగా తలొగ్గారు. అయితే ఈ వ్యూహంలో కూడా పెద్ద రిస్క్ ఉంది. ట్రంపిజంతో మరీ ఎక్కువగా మమేకం కావడం వల్ల వ్యాన్స్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోల్పోతున్నారు. గతంలో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకించిన వ్యాన్స్ ఇప్పుడు ఇరాన్పై దాడులను సమర్థించడం ఆయనను ఒక అవకాశవాదిగా మార్చేసింది. వ్యాన్స్ ఇలా ఇంకెంతకాలం నెగ్గుకు రాగలరు? ప్రస్తుతానికి మద్దతుదారుల్లో గుర్తింపు కోసం ఆయనకు ట్రంప్ పట్ల విధేయతే ఏకైక ఆయుధం. కానీ భవిష్యత్తులో ఈ విధేయతే ఆయన రాజకీయ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. ట్రంప్ నాయకులను తన అవసరానికి వాడుకుని వదిలేస్తుంటారు. ఆయనకు ఎవరూ శాశ్వత మిత్రులు కారు. 41 ఏళ్ల వయసున్న వ్యాన్స్కు రాజకీయంగా సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. ఓటములను తట్టుకుని నిలబడే సత్తా ఉంది. కానీ ఇప్పుడు పడుతున్న ముద్ర వల్ల ఆ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇరాన్ సంక్షోభం వ్యాన్స్కు ఒక పెద్ద పరీక్షగా మారింది. ఇది కేవలం ఒక విదేశీ వ్యవహారం మాత్రమే కాదు, ట్రంప్కు ఎంతవరకు విధేయుడిగా ఉంటూ తన సొంత రాజకీయ ఉనికిని కాపాడుకోగలరు అన్నది ఇక్కడ ముఖ్యం. ఎంతో రిస్క్తో కూడిన చర్చల బాధ్యతలు తీసుకోవడం, వాటి వైఫల్యాలను తన భుజాలపై వేసుకోవడం వ్యాన్స్ను బలహీనపరుస్తోంది. ఒక పక్క ట్రంప్ మద్దతుదారులను ఆకట్టుకుంటూనే మరోపక్క తనకంటూ ఒక స్వతంత్ర బలాన్ని పెంచుకోవాలి. ఇది కత్తి మీద సాము లాంటిదే. ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య అవసరాల ప్రాతిపదికన మాత్రమే బంధం కొనసాగుతుంది. మస్క్ లాంటి మేధావులే ట్రంప్తో వేగలేక సైలెంట్ అయిపోయారు. మరి వ్యాన్స్ తన రాజకీయ భవిష్యత్తును ఎలా చూడాలనుకుంటున్నారో వేచి చూడాలి.